ఓకే. సో, ఈరోజు కాన్సెప్ట్ ఫేజ్ 5 ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పైథాన్‌లో. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఇందులో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆహ్, ఓ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనం కోడ్ ఆహ్, రాయడం ఏమేమి క్లాసెస్, ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి రియల్ వరల్డ్‌లో థింగ్స్ అనేది మనము ఇవి యూజ్ చేసి రాయడం. క్లాస్ అంటే ఏంటంటే ఒక బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్‌కి మనము ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు క్లాస్ అనేది ఒక కార్ అనుకో. ఆబ్జెక్ట్ అనేది హోండా కార్ లాగా ఎగ్జాంపుల్. యాక్చువల్ కారే కానీ ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తున్నాము ఆన్ టాప్ ఆఫ్ అంటే ఆ బ్లూ ప్రింట్ మీద మనము ఇంకోటి యాక్చువల్‌గా క్రియేట్ చేస్తున్నాం. అది ఆబ్జెక్ట్ అంటే. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో క్లాస్‌లో ఒక మెథడ్ ఉంది లోపల డ్రైవ్ అనే మెథడ్. సో, మనము my_car అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఆన్ టాప్ ఆఫ్ ద క్లాస్. ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? క్లాస్ లోపల ఉన్న అట్రిబ్యూట్స్ కానీ, మెథడ్స్ కానీ కాల్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఆ డ్రైవ్ మెథడ్‌ని కాల్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసాం. సో, అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది కార్ ఈస్ డ్రైవింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ మెథడ్ లోపల ఏముందో దానికి తగ్గట్టు మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇందులో సెల్ఫ్ అనేది యూజ్ చేస్తున్నాం. సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వన్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పైథాన్ అనేది ఆటోమేటిక్‌గా మనం క్లాస్ కాల్ చేసినప్పుడు కానీ ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్‌ని పారామీటర్‌గా పాస్ చేస్తది ఆటోమేటిక్‌గా. సో, అప్పుడు మనం ఆబ్జెక్ట్ దగ్గర నుంచి పాస్ చేస్తున్నప్పుడు ఆ మెథడ్‌లో ఆ పారామీటర్ అనేది ఉండాలి కదా! అందుకని సెల్ఫ్ అని పెడుతున్నాం. అదే సెల్ఫ్ అని పెట్టలేదనుకో నువ్వు ఆల్రెడీ ఆబ్జెక్ట్ నుంచి పాస్ చేస్తున్నావు పారామీటర్ 1 పారామీటర్ పాస్ చేస్తున్నావు. కానీ ఇక్కడ 0 ఉంది అని ఎర్రర్ వస్తుంది. సో, నెక్స్ట్ ఇనిట్ మెథడ్ ఇన్‌స్టెంట్ అట్రిబ్యూట్. ఇనిట్ మెథడ్ అంటే సో, ఈ ఇనిట్ మెథడ్ యూజ్ చేసి మనం అట్రిబ్యూట్స్ వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తాము. సో, ఇక్కడ మెథడ్‌లో క్లాస్ అనే స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేస్తాము. ఇందులో ఇనిట్ మెథడ్‌లో నేము, గ్రేడ్ అనే వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో, ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా! S1 అనేది ఆ ఆబ్జెక్ట్ దగ్గర ఆ వాల్యూస్ అనేది ఇస్తున్నాం. వాల్యూస్ ఇచ్చినప్పుడు వన్స్ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ ఇనిట్ మెథడ్ రన్ అయ్యి ఈ వాల్యూస్‌ని అనేది ఇనిషియలైజ్ చేసేస్తుంది. సో, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ అట్రిబ్యూట్స్, ఈ మెథడ్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాము ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్. కానీ ఇన్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా మనము యూజ్ చేసుకోవాలి కదా! ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇనిట్ మెథడ్‌లో ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఈ వాల్యూస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ షో ఇన్ఫర్మేషన్ మెథడ్‌లో సెల్ఫ్ డాట్ నేమ్ అనేది యూజ్ చేసాం చూడండి. అలాగా ఈ ఇనిట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఆ వాల్యూస్ అనేది ఇన్‌సైడ్ క్లాస్‌లో మిగతా మెథడ్స్‌లో కూడా యూజ్ చేసుకునేదానికి. సో, నెక్స్ట్ ఇన్‌హెరిటెన్స్. సో, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనము ఇక్కడ డాగ్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో, ఈ ఆబ్జెక్ట్‌తోని యానిమల్ అనే క్లాస్‌లో ఉన్న స్పీక్ అనే మెథడ్‌ని కాల్ చేసాం. సో, మళ్ళీ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ ఈ ఆబ్జెక్ట్‌తోని కాల్ చేసాం. ఎందుకంటే ఈ డాగ్ అనే క్లాస్‌ని యానిమల్ అనే క్లాస్‌ని ఇన్‌హెరిటెన్స్ చేసాం కాబట్టి. సో, నెక్స్ట్ ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి మనము ప్రైవేట్ అట్రిబ్యూట్స్ దాని రిజల్ట్ అనేది డైరెక్ట్‌గా మనము యూజ్ చేయకుండా ఉండడానికి ఈ అట్రిబ్యూట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇవి డబుల్ అండర్ స్కోర్ అని స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది ప్రైవేట్ అట్రిబ్యూట్. సో, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఏసీసీ అనే ఆబ్జెక్ట్ అక్కడ 1000 అనేది పాస్ చేస్తున్నాం. సో, బ్యాలెన్స్‌లో 1000 అనే వాల్యూ ఉంటుంది. దాని తర్వాత డిపాజిట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం 500 వాల్యూ ఇచ్చి. సో, బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అనేది 500 ప్లస్ 1000 1500 అవుతుంది. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏసీసీ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ అని ఇస్తే వాల్యూ అనేది రాదు. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ అట్రిబ్యూట్ కాబట్టి. అందుకని ఇంకో మెథడ్ రాసి ఆ బ్యాలెన్స్ అనేది రిటర్న్ చేసి ఆ మెథడ్ దగ్గర నుంచి మనం వాల్యూ అనేది డిస్‌ప్లే చేస్తున్నాం. సో, డైరెక్ట్‌గా కాకుండా ఇది ఇండైరెక్ట్‌గా మనం దాని రిజల్ట్ అనేది మనం ప్రింట్ చేసుకుంటున్నాం. సో, ఈ ప్రాసెస్‌ని ఎన్‌క్యాప్సులేషన్ అంటారు.